ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా ఈయనైతే చక్కగా అన్నదాన కార్యక్రమం పనిచేస్తే. నీ పేరు? చందన్. చందన్ చందన్ एक मिनट చాలా ఒకసారి మీరు మాట్లాడండి అన్నదానం గురించి. అన్నదానం గురించి ఎట్లా ఎట్లా कैसा? हाँ हिंदी में बात करो. मैं अनुपम भट्टाचार्य यहाँ पर अन्नदान का काम करता है. अच्छा कितने साल से? कितने साल से? मेरा बहुत 1 साल. अच्छा लगभग 1 साल हम देखता है. ओके सर. पूरा आश्रम का सब काम लगभग ओके सर. शांत होता है. अच्छा ये पूरे పొద్దున మనకు లంచ్ కావాలంటే 7 నుంచి 9 గంటల వరకు ఇక్కడ ముందు ఇక్కడ వచ్చి సారుకు రాపించుకుంటే వాళ్ళు లంచ్ అరేంజ్ చేస్తారు. విన్నారా? పలహారం 4 గంటల నుంచి 5 గంటల వరకు. తర్వాత 11:30 నుంచి 1:30 వరకు లంచ్ పెడతారు. 7 నుంచి 8:30 వరకు ఈ యొక్క ప్రసాదం సాయంకాలం టిఫిన్ చేస్తారు. ఈయన ఈ యొక్క ఒకసారి చూడవచ్చు. రాలే ఇట్లా రాసుకొని ఇస్తాడు. ఇట్లా స్లిప్ ఇస్తే ఆయన అలా ఎంట్రీ చేసుకొని మనకు భోజనం ఎంతమంది ఉన్నారు అనేసి రాసి మనకు ప్లేట్లు ఇస్తాడు. ఆ ప్లేట్ లిస్ట్ ప్రకారంగా వాళ్ళు ఎంతమంది అయితే రాసుకుంటారో వాళ్ళకి ఇచ్చిన తర్వాత రాయని వాళ్ళు ఎవరున్నా కూడా అందరు కూడా పెడతారు వీళ్ళు. అలాంటిది ఏముండదు. విన్నారా? కానీ ఈ యొక్క ఆశ్రమం మన దగ్గర కాశీలో ఉండడం మనకు చాలా సంతోషకరము. కావున ప్రతి ఒక్కరు తెలంగాణ ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆశ్రమంకు రావాలని కూడా కోరుతున్నాము యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఆగా ఇస్తాడు ఇంక ఇస్తాడు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? విజయవాడ నుంచా? సార్ మీరెక్కడ సార్? విజయవాడనా? ఓకే ఓకే. సార్ మీరెక్కడ సార్? హైదరాబాదా?